చికెన్ బిర్యానీ అయితే చేయాలనుకుంటున్నాం. దాంట్లోకి మొత్తం చికెన్ అంతా కడిగేసుకొని పసుపు కారము వేసాము. ఉల్లిపాయలు పక్కన కూర్చుంటున్నాం. ఆయిల్ వేడెక్కింది. ఇది కూడా బాండి వేడెక్కింది. దాంట్లో కొంచెం వేస్తున్నాం. అల్లం పేస్టు, మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇట్లా సన్నగా ఇట్లా చక్కగా కోసుకోవాలి. తర్వాత ఆయిల్లో వేసాము. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి ఇట్లా కలుపుకోవాలి. కారం అన్నింటినీ కలిపేసుకోవాలి. ఈ విధంగా పెరుగు కూడా వేసుకోవాలండి. దీంట్లో పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఆయిల్ వేడెక్కినాక ఇదిగోండి కొత్తిమీర సన్నగా కలుపుకోవాలి. పుదీనా ఆకుని తీయాలి బిర్యానీలో. ఇదిగోండి కొత్తిమీర అన్నీ కడిగేసుకోవాలి. బాగా నీట్గా కావాలి. చికెన్ బిర్యానీలో వేసేసుకున్నాం. కొద్దిగా పెరుగు, చూడండి ఉల్లిపాయలన్నీ బాగా బ్రౌన్ కలర్లో రావాలి. ఇట్లా అంతా కలబెట్టుకోవాలి. మొత్తం వచ్చేటట్టు బాగా చేయాలి. ముక్క పట్టాలి కదా. టేస్ట్ బాగుంటుందండి. బిర్యానీ వేసేటప్పుడు దాంట్లో బాండీలు ఉండే నూనె దీంట్లో వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇదిగోండి దాంట్లో వేసేస్తున్నాం. ఉల్లిపాయలన్నీ బాయిల్ అయినాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చేసుకోవాలి. చూడండి వేడి మీద మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకుంటేనే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. మేము చేస్తున్నాం ఫ్రెండ్స్, చూసి ఎలా ఉందో చెప్పండి. ఉల్లిపాయలని మళ్ళీ దాంట్లో వేసుకుంటున్నాం ఫ్రైకి. ఇదిగోండి బిర్యానీ అట్లా వేయాలి. దాంట్లో నాలుగైతే బిర్యానీ ఆకులైతే వేసాము. ఇదిగోండి పచ్చిమిరపకాయలు సన్నగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లెక్క. కొత్తిమీర, పుదీనా అన్నీ వేస్తున్నాం దాంట్లో. ఇదిగోండి పచ్చిమిరపకాయ ఉంది కదా, మిక్సీ పట్టేసుకున్నాం. కారం ఉంటుంది. సాజీర మళ్ళీ చెప్తుందమ్మా. పువ్వు బిర్యానీ ఆకు వేస్తే పువ్వు ఎంత సాజీర అయిపోయింది. అన్నం తెచ్చుకుందామండి. అబ్బా ఏం చెప్పినావు నాయన. ఆ సిరుగు తీసుకుని పెట్టుకోట్టుగా. ఇదిగోండి బిర్యానీకి ముందు పెన్నం వేడి చేయాలి. వేస్తున్నా
ఇట్లా సరుకు రాసేయాలి బిర్యానీకి. మీకు ఇట్లా వేయాలండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ విధంగా వేయాలి. చికెన్ ఇట్లా మొత్తం వేసేసుకొని తర్వాత రైస్ వేయాలి. సెకండ్ లేయరు మళ్ళీ చికెన్ వేస్తున్నాం ఒకసారి, మళ్ళీ అన్నం మూడోసారి వేస్తున్నాం. నెయ్యి అయితే ఎంత ఎక్కువ వేసుకున్నంత టేస్ట్ వస్తుంది. పైన మొత్తం అయిపోయింది కదా, 3 సార్లు వేసినాం. అయితే నెయ్యి అయితే వేస్తున్నాం, మూత పెట్టేసుకోవడమే. ఇది పెన్న మీద పెట్టాలి బిర్యానీ, వేడైంది కదా అట్లా పెట్టినాం. ఇంకా దీనికి గిన్నె దీంట్లో